అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. హసీనా సర్కార్ కుప్ప కూలిన తర్వాత బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణ కోసం మొదలైన క్యాంపెయిన్ ఇది. 11 నెలలు కావస్తున్నా ఈ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. ఆలయాలపై అవే దాడులు, హిందూ మహిళలపై దారుణాలు ఆగలేదు. ఇంత జరుగుతున్నా యూనస్ సర్కార్ పట్టించుకోవడమూ లేదు. స్నేహమో సమరమో తేల్చుకోమని జైశంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయిన బంగ్లాదేశ్ లో మళ్లీ ఇస్లామిక్ మూకలు విజృంభిస్తున్నాయి. దుర్గామాత ఆలయాన్ని ధ్వంసం చేశాయి. హిందూ మహిళపై అత్యాచారానికి తెగబడి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వదిలి పైశాచికానందం పొందుతున్నాయి. మరి యూనస్ సర్కార్ తిక్క కుదర్చాలంటే గుజరాత్ లో అదే జరుగుతుంది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఈ ఫోటోలో తాళ్లతో కట్టేసి కనిపిస్తున్నది ఎవరో కాదు, గుజరాత్ లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులు. సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్ సహా పలు నగరాల్లో బంగ్లాదేశ్ పౌరులు వేల సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని గుర్తించడానికి గత కొన్ని రోజులుగా స్థానిక పోలీసులతో కలిసి అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వందలాది మంది బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది నకిలీ ఆధార్, పాన్ కార్డులను కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చేతులను తాళ్లతో కట్టేశారు. గట్టి భద్రత మధ్య వడోదర ఎయిర్ ఫోర్స్ బేస్ కు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు. నిజానికి అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను 2 నెలలుగా గుజరాత్ టార్గెట్ చేసుకుంది. మే నెలలోనే గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలో మినీ బంగ్లాదేశ్ గా ప్రసిద్ధి చెందిన చందోరా సరస్సు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేత చర్యలు మొదలుపెట్టారు. దాదాపు 3000 ఇళ్లు, దుకాణాలు కూల్చివేశారు. 60 బుల్డాజర్లు రాత్రింబవళ్లు ఇళ్లను కూల్చివేశాయి. 60 డంపర్లతో సరస్సు ప్రాంతం నుండి శిథిలాలను తొలగించారు. అప్పుడే ఇంత పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు ఎలా స్థిరపడ్డారన్న ప్రశ్నలు ఉదయించాయి. వాటికి సమాధానం వెతికిన అధికారుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. లల్లా బిహారీ అలియాస్ మహబూబ్ పఠాన్. గుజరాత్ లో మినీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారకుడు ఇతడే. లల్లా బిహారీ భారీ మొత్తంలో డబ్బు తీసుకుని అక్రమంగా బంగ్లాదేశీలకు ఆశ్రయం ఇచ్చినట్లు నిర్ధారించారు. బిహారీతో పాటు అతని కుమారుడు ఫతే, మరొక వ్యక్తి కలు మొమిన్ కూడా ఇదే పని చేసేవారు. వీరి కారణంగా గుజరాత్ లో మినీ బంగ్లాదేశ్ ఏర్పడింది. వేలాది మంది ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. లల్లా చందోరాలో అక్రమంగా నివసించేందుకు ఒక్కో వ్యక్తి నుంచి 3 నుంచి 3.5 లక్షల వసూలు చేసేవాడు. నకిలీ ఆధార్ కార్డు కోసం 1.5 నుంచి 2 లక్షల వసూలు చేశాడు. చందోలాలోని అతని ఫామ్ హౌస్ లో లెటర్ ప్యాడ్లు, సంతకాలతో కూడిన నాణ్యాలు కూడా దొరికాయని వెల్లడైంది. అతను గుడిసెలకు నెలకు 5,000 అద్దె వసూలు చేస్తున్నాడు. రిక్షా వాహనాల పార్కింగ్ కు 20 నుంచి 50 వరకు వసూలు చేసేవాడు. అతను ప్రతి నెల అక్రమ బోరింగ్ ద్వారా నీటిని అందించడం ద్వారా డబ్బు సంపాదించాడు. అక్రమ ప్లాట్లను అద్దెకి ఇవ్వడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించినట్లు తేలింది. నాటి నుంచే గుజరాత్ పోలీసులు అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరుల ఏరివేత ప్రారంభించారు. యూనస్ సర్కార్ పై మోడీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. హిందువులపై దాడులు, ఆలయాల కూల్చివేత, అమాయక మహిళలపై అత్యాచార ఘటనలపై సీరియస్ గా ఉంది. మైనారిటీలపై దాడులను అడ్డుకోవాలని యూనస్ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేసింది. అయినా ఢాకాలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా హిందువులపై దాడులు పెరిగాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ పౌరులు ఎక్కడెక్కడ అక్రమంగా ఉన్నారో గుర్తించి బంగ్లాదేశ్కు సాగనంపాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఇప్పటికైతే గుజరాత్లో గెంటివేత కార్యక్రమం ఊపందుకుంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే చేస్తే యూరప్ సర్కార్ తిక్క కుదరడం ఖాయం.